చాలా అదృష్టవంతులు, ముస్లింలుగా ఉండడం చాలా అదృష్టవంతులము. మెయిన్ వచ్చేసి కక్షలు ఇవన్నీ జాతులు చాలా కానీ మన మానవ జాతిలో పుట్టడము చాలా అదృష్టవంతులు. ఇస్లాంలో ముస్లింగా పుట్టడం రెండో అదృష్టం. మూడో అదృష్టం ఏమంటే మనం భారతీయులుగా పుట్టడం. భారతీయులు ఎందుకంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క హిందువు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ ఆచారాలు వాళ్ళ సంస్కృతి అన్నీ మనం చూస్తూ కళ్ళు ముందర చూస్తూ మన దేశాన్ని మనం ప్రేమించడం చాలా గొప్ప విషయం. మన అదృష్టం అది. ఎందుకంటే ఒక మక్కా కానీ ఒక యమన్ కానీ లేదంటే ఒక క్రిస్టియన్ దేశం కానీ అక్కడ పుట్టిన తర్వాత మనం అక్కడ ఆచారాలు అక్కడ సంస్కృతి మాత్రమే మనకు తెలుస్తుంది. మనకు ఇస్లాం గురించి ఒక అమెరికాలో కానీ ఒక ఇస్లాం గురించి మనకు పూర్తిగా అవగాహన ఉండదు. అలాగే ఒక ఇస్లాం దేశంలో పుట్టిన తర్వాత కూడా మనకు ఒక హిందూ వాళ్ళ సంస్కృతి మనకు తెలియదు. కాబట్టి మనం ఇండియాలో పుట్టడం మనం చేసుకున్న పునర్జన్మ అదృష్టం. కాబట్టి మనమంతా మతాలకు అతీతంగా మనం ఈ జెండా పండుగ జరుపుకోవాలి. ఇంకో విషయంలో గొప్పగా చెప్పాల్సిన అదృష్టం అంటే ఈ దేశంలో 93,000 మంది స్వతంత్ర పోరాటం కోసం ఒక వీరమరణం చెందితే అందులో 63,000 పైచులుగా మాత్రము మా ముస్లింలో ఉండడం చాలా గర్వకారణం మనకు. ఎందుకంటే మన మొదటి హక్కు మనం ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం మా అదృష్టం. కాబట్టి మనము ఈ భారత భూమిలో మన హక్కు మనమే మనం మొదటిగా ఉండాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది. ఆ కాలంలో ఏమైపోయిందంటే చదువుల కోసం మనకు అవసరం లేదని చెప్పి స్వతంత్రం కోసం 1857లో ఇంకిలాబ్ జిందాబాద్ అని సృష్టించింది మన ముస్లింలు. కాబట్టి అక్కడి నుంచి స్వతంత్రం తీసుకుని వచ్చేదానికి శత విధాల ప్రయత్నం చేసి అన్ని వర్గాలను కలుపుకొని మన మహాత్మా గాంధీ గారికి నాయకత్వం వహించినట్టు చేసి వాళ్ళకి అండదండలు అంతా పూర్తిగా వహించింది మన ముస్లింలు. కాబట్టి మనకు మొదటి హక్కుగా మనము ఈ స్వతంత్ర పోరాట ఉద్యమంలో పాల్గొన్నాం. కాబట్టి మనమే ఫస్ట్ దీనికి పూర్తి బాధ్యత తీసుకోవాలి జెండా ఆవిష్కరణ చేసేదానికి. ఇంకో విషయం చెప్తున్నాను, ఎప్పుడైనా కానీ కుల మతాలకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక హిందువుకు కానీ ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ ఎప్పుడైనా కానీ ప్రాబ్లం వస్తే మొదటిగా ఎదురు తిరిగేది ఒక ముస్లిమే. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మనకు ఈ వక్ఫ్ బోర్డు భూమిలో ఎంతోమంది అన్యాక్రాంతం అయిన తర్వాత వక్ఫ్ బోర్డు భూములు మనకు ఇనాంగా ఇచ్చారు. ఆ ఇనాంగా ఇచ్చిన భూమి ఈరోజు అన్యాక్రాంతం అవుతూ ఉన్నాయి. ప్రతి మసీదులో నుంచి ఒక 40 సవరణలు అని చెప్పేసి ఒక చట్టం తీసుకొని వచ్చారు మనకు వ్యతిరేకంగా. ఆ చట్టం ఆ భూమి లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనమంతా ఏం కలిసాలంటే ప్రతి మసీద్ నుంచి ప్రతి దేవాలయం నుంచి ప్రతి ఒక్కరు ఎవరి భూమి వాళ్ళకి చెందాలి. ఇప్పుడు దేవాలయాల భూములు ఉన్నాయి, వాళ్ళకి చెందుతాయి. వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ దేవాలయ అభివృద్ధి కోసం వాళ్ళకు చెందాలి. అలాగే క్రిస్టియన్స్ భూమి కూడా వాళ్ళు కూడా చెందాలి. అలాగే మా వక్ఫ్ భూములు కూడా మాకు చెందాల్సిన మా పూర్వీకులు ఇచ్చిన మనకు సంపద అది. దాని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికోసం ప్రతి ఒక్క మసీదులో నుంచి కూడా మనం ఒక అర్జీ కలెక్టర్ గారికి ఇచ్చి వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ ఇస్తే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. స్వతంత్రం ఊరికే రాలేదు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తేనే మనకు స్వతంత్రం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఇంకా పండగ ఇంకా దిగ్విజయంగా చేసుకోవాల్సిన బాధ్యత మనకు ముస్లింలకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్ బోల్దా.